గలతీలకు రాసిన పత్రిక 6:6 కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. క్రొత్త నిబంధనలో కూడా మరి మనం ఇవ్వవలసిన అర్పణల గురించి కూడా కొన్ని మాటలు చదవండి. 6 ఎవరు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? అదే మీకు అర్థమైన భాషలో చెప్పండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో ఏం చేయాలంట? ఉందా లేదా? ఇప్పుడు ఇందులో అంటే అక్కడ పరిచర్య చేసే యాజకులకి, మందిరమును కాచి కాపాడే యాజకులకి అక్కడ వాళ్ళు అర్పణలు ఇచ్చారు, దశమ భాగాలు ఇచ్చారు, స్వేచ్ఛార్పణలు ఇచ్చారు. అవునా? అంటే ఇప్పుడు దేవుడు మనకి ఏదైతే దీవించి ఇస్తున్నాడో ప్రతి మంచిది, అబ్బా దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని మనం దేన్ని బట్టి అయితే సంతోషిస్తున్నామో ప్రతి మంచి దానిలో ఎవరికి భాగం ఉండాలంట? ఎవరికి? వాక్యం ఉపదేశించే సేవకులకు ఉండాలి. ఇది ఇప్పుడు కొత్త నిబంధన కాలమే కదా. అవునా? కొత్త నిబంధన కాలంలో కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈరోజు నిజముగా ఆ రోజు మందిరాన్ని కాపాడే లేవీలకు అది ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని మీ ఆత్మల కొరకు, మీ ఆత్మల రక్షణ కొరకు మరి ప్రతినిత్యము దివారాత్రములు ప్రార్థించే సేవకుల కొరకు మరి ఏం చేయాలి? ఇప్పుడు మంచి పదార్థములన్నిటిలో మన ఇంట్లో మంచిది ఏదన్నా ఉంది అంటే ముందు ఎవరు గుర్తు రావాలి మనకి? దైవ సేవకులకి ఒక భాగం అనేది వాళ్ళకి వచ్చేయాలంట. అన్నింట్లో భాగం మంచిది అన్న ప్రతి దాంట్లో, చెడ్డ దాంట్లో లేదు భాగం. అంటే చెడ్డది ఏంటనేది తర్వాత చెప్తా. అవునా? ప్రతి మంచి దాంట్లో కూడా ఏం చేయాలి అంటే ఇప్పుడు వారు వెళ్ళిన ప్రతి చోట కొల్లసం వస్తూ ఉంది. అంటే ఏదైనా మనకి ఒక రాబడి, ఒక ఆశీర్వాదము, ఒక దీవెన ఏదైనా మనకి కలిగిందంటే ప్రతి దాంట్లో కూడా ఎందులో వస్తుంది? కొద్దిమందికి తల్లిదండ్రుల నుంచి ఆస్తులు వస్తూ ఉంటాయి, పొలాలు అంటే ఆస్తి రూపకంగా వస్తూ ఉంటాయి, ధన రూపకంగా వస్తూ ఉంటాయి. అలా ఏదైనా మరొక మంచిది అనేది మనకి వచ్చింది అంటే అది దేవుని కృప వలననే వచ్చింది. కాబట్టి అందులో ఏం చేయాలి చెప్పండి? ప్రతి దాంట్లో కూడా వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించే వారికి ఏం చేయాలి? మంచి పదార్థములన్నిటిలో కూడా భాగము ఇవ్వవలెను. మత్తయి 10:10. ఈరోజు చాలామంది కానుకల దగ్గరకు వచ్చేసరికి అడుగుతున్నారు అని చెప్పి చాలా పెద్ద విమర్శలు చేస్తూ ఉన్నారు. అందుకనే మీకు ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా చూపిస్తున్నాను. 10:10 ఏమనుంది? ఆహారానికి పాత్రుడు కాడానుందా? పనివాడు తన ఆహారమునకి పైనుండి చదువుదాం. ఇక్కడ చూడండి, శిష్యులను పంపిస్తూ కూడా 12 మందిని పంపిస్తూ అక్కడ మీరు పరలోక రాజ్యం సమీపించి ఉందని సువార్త ప్రకటించడానికి వెళ్ళమంటున్నారు. అవునా? వెళ్ళేటప్పుడు ఏమంటున్నారు? ఏమి తీసుకుని వెళ్ళొద్దు. మీరు ఏం తీసుకుని వెళ్ళొద్దు? ఏమి తీసుకెళ్ళొద్దు. మీ సంచులలో వెండి, ఎందుకు? ప్రయాణ ఖర్చుల కొరకు, ఏదైనా అవసరాల కొరకు వెండి కానీ, బంగారము కానీ, రాగి కానీ, ప్రయాణము కొరకు జాలైనా, ఒకవేళ బట్టలైనా, చెప్పులైనా, చేతికర్ర అయినా మీరు సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు, అంటే ఏ ఇంటిలోనికైతే మరి వాళ్ళు వెళతారో ఇంకొక చోట ఉంటుంది. ఏది యోగ్యమైన గృహం అని మీకు అనిపిస్తుందో ఆ గృహంలో ఉండి ఆ ఊర్లో మీరు సువార్త చెప్పేంత వరకు కూడా అక్కడే ఉండండి అని కూడా వాక్యం అంతకుముందు యేసు ప్రభుల వారు శిష్యులతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే చూడండి, ఏ ఇంటిలోకి అయితే మరి వాళ్ళు వెళతారో, ఏ గ్రామంలో అయితే మరి వారు నివాసం ఉంటారో, ఈ సేవకులకి, సువార్థికులకి అవసరమైన పరిచర్యకి, ఈ పరిచర్యకి అవసరమైనంతా ఎవరివ్వాలి చెప్పండి? సంఘమే ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఏ గ్రామంలో అయితే మరి ఇప్పుడు మనం పరిచర్య కొరకైతే వెళుతున్నామో ఆ అవసరాలన్నీ ఎవరు పెట్టుకోవాలి? ఆ గ్రామంలో వాళ్ళే పెట్టుకోవాలి. ఆ ఖర్చులన్నీ ఎవరు పెట్టుకోవాలి? ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఆ ఖర్చులన్నీ ఎవరు పెట్టుకోవాలి? మీ ఊర్లో సువార్త జరిగింది, సువార్త కొరకైన ఖర్చు ఎవరు పెట్టుకోవాలి? ఏమ్మా మిమ్మల్ని అడిగేది, పక్కూరోళ్ళు ఎవరు పెట్టుకోవాలి చెప్పండి? మీరు పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మేము ఖర్చు పెట్టుకొని వచ్చి అక్కడ సువార్త చేయడం కాదు. సేవకుని దగ్గర ఎక్కడ ఉంటుంది చెప్పండి? సేవకుల దగ్గర ఎక్కడ ఉంటుంది? సంఘస్థులు ఎవరిది వాళ్ళు పెట్టుకునే స్థితిలో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు.
పెట్టుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి లేరు. అందుకనే మీరు పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది అని సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మీరు ఏమి పట్టుకుని వెళ్ళొద్దు. అక్కడ ఎక్కడైతే ఉంటారో వాళ్ళే, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళే ఏం చేయాలి చెప్పండి, దాని కొరకైన ఖర్చును కూడా మరి వాళ్ళే పెట్టుకోవాలి. సేవకుల పైన భారం వేయొద్దు. ఆటో ఖర్చులకు సువార్తలకు వెళ్తాం ఊర్లకి, మరి అప్పుడు ఆటో ఖర్చులు ఎవరిస్తున్నారు? పెట్టుకుంటే సంఘం పెట్టుకుంటారు, లేకపోతే కొన్నిసార్లు అయ్యగారు ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. ఇప్పుడు కూడికలు పెట్టుకుంటే కొద్దిమంది ఆటో ఖర్చులు ఇస్తున్నారు. కానీ సువార్తలకు వెళ్ళినా కూడా ఎవరు పెట్టుకోవాలి? మా ఊర్లో సువార్త చెప్పండి, మా ఊరికి రండి అని చెప్పి సేవకులకి సంఘానికి అవసరమైన మరి ఆ యొక్క ఖర్చు అంతా కూడా నిజంగా ఆ గ్రామస్తులు పెట్టుకున్నట్లయితే సేవ చాలా అభివృద్ధి పొందుద్ది. ఇప్పుడు ఏంటి, ఖర్చుకు భయపడి మీరు రావద్దు, సువార్త చెప్పొద్దు అన్న కాడికి అయిపోయింది. అంతేనా? చెప్పండి. ప్రార్థన పెట్టుకుంటే ముందేం లెక్కలు పెట్టుకుంటాం చెప్పండి? ముందు కృతజ్ఞతాకుడిగా పెట్టుకోవాలా? భోజనాలకు ఇంత ఖర్చు అయ్యిద్ది, అయ్యగారికి ఇంత ఇవ్వాలి, ఆటోకి ఇంత ఇవ్వాలి, అమ్మో ఇంత ఖర్చు అయిపోతుంది, ఈరోజు కూడిక క్యాన్సిల్. ఈరోజు చాలామంది ఆ రకంగా ప్రార్థనలు పెట్టుకోకుండా ఆగుతున్నారు. ఎందుకంటే డబ్బులు అంటే సేవకులకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, సంఘానికి ఆటో కొరకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చాలామంది ప్రార్థనలు పెట్టుకోవడం మానేస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనం లెక్కలు పెట్టుకుంటున్నామండి. దేవుడు కూడా మరి మన గురించి లెక్క చూసుకుంటే మనం ఎక్కడ ఉంటాం? ఒక రకంగా దేవుడు కూడా మన గురించి లెక్క చూసుకుంటే మనం ఎక్కడ ఉంటామని చెప్పండి. అవునా? డబ్బులు ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. అవునా? ఈరోజు ఉండవు కానీ రేపు రావచ్చు, ఈరోజు ఉంటాయి కానీ రేపు పోవచ్చు. కానీ ఆ డబ్బు విషయమే మనము పరిచర్యను కానీ, ఆ సేవకులకు ఇవ్వవలసింది కానీ, ఆ సువార్త జరగవలసిన ఆ సువార్తకి మనం అభ్యంతర కారణంగా ఉన్నట్లయితే అది చాలా బాధపడాల్సిన విషయం, అది చాలా దుఃఖించవలసిన విషయం. అందుకని అక్కడ శిష్యులతో ఏమని చెప్తున్నాడు? మీరు వెళ్ళేటప్పుడు ప్రయాణ అవసరాలు మీరేం పట్టుకెళ్ళకండి, పనివాడు ఆహారానికి పాత్రుడు. ఆ ఊర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆహారం పెట్టాలి, వాళ్ళే ఖర్చులు చూసుకోవాలి, వాళ్ళే అన్నీ కూడా అవసరతలు మరి వారు చూసుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే మందిరమును కాపాడు లేవీల బాధ్యత ఇజ్రాయేల్ ప్రజలది. ఇప్పుడు సేవకులకు ఇవ్వవలసింది మరి ఆ సేవకులు ఎవరినైతే తీసుకొని మరి ఆ గ్రామానికి వస్తారో వాళ్ళకి పెట్టవలసిన భోజనము కానీ, ఆటో ఖర్చులు కానీ నిజముగా ఆ గ్రామాల వాళ్ళందరూ పెట్టుకుంటే నెలకొకసారి మనం సువార్తకి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు వర్షాకాలం అని ఆపారు అయ్యగారు, కానీ నిజానికి మరి ఎండాకాలం అంతా కూడా మనం తిరగాలనుకుంటే మనము ముందు పడితే ఎంతగా సువార్త జరుగుతుంది చెప్పండి. నేను చాలామంది ప్రార్థనలు అడిగారు, ఆటో ఖర్చులు అడిగేసరికి ఆటో ఖర్చులు ఇవ్వబడుతుందని చెప్పి ప్రార్థనలే క్యాన్సిల్ చేసుకున్నారు. మేము చాలా బాధపడుతున్నాం నిజంగా. ఆటో ఖర్చుల కొరకు ప్రార్థనలు మానేశారు. దేని కొరకు చెప్పండి? సేవకులకు ఇవ్వాలా, ఆటోలకు ఇవ్వాలా, ఇంతమందికి పెట్టాలా? మరి పనివాడు ఆహారానికి పాత్రుడా కాదా? మీ కొరకు వచ్చి సంఘం అంతా అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు, మీ కొరకు సంఘం అంతా మరి విజ్ఞాపనలు చేస్తున్నప్పుడు వాళ్ళు దానికి పాత్రులా కారా? చెప్పండి. ఇవ్వాలి కదా. అంటే చూడండి, అటువంటి చెడ్డ స్వభావం మనకు ఉండకూడదండి. అటువంటి చెడ్డ స్వభావం మనకి ఉండకూడదు. అది దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మరి దేవుని కృపను మనం నిజంగా ధ్యానం చేసుకుంటే దేవునికి ఎంత ఇచ్చినా తక్కువే. చెప్పండి, దేవునికి ఎంత ఇచ్చినా కూడా తక్కువే. అందుకని మత్తయి సువార్తలో అంటాడు, మీరేమీ సిద్ధపరచుకొని వెళ్ళకండి, దేవుడు మన కొరకు నిర్ణయించాడు. అంటే అప్పుడంటే అన్ని జనులుగా ఉన్నారు, అసలు అన్ని జనుల దగ్గరికి వెళ్ళొద్దనే చెప్పాడు దేవుడు అక్కడ మొదట చెప్పినప్పుడు. రెండవసారి అన్ని జనులకు సువార్తను ఇచ్చాడు. కానీ ఇప్పుడు మరి మన సంఘాలు ఉన్న ఆల్రెడీ ఆ గ్రామాలకు వెళుతున్నా కూడా వాళ్ళు ఏమి ఇవ్వలేకపోతున్నారు చెప్పండి? సువార్త కొరకు ఖర్చు పెట్టలేకపోతున్నారు, పని చేసే వాళ్ళకి ఆహారం పెట్టలేకపోతున్నారు, వారికి కానుకలు ఇవ్వలేకపోతున్నారు. మందిరాన్ని కాపాడే లేవీలకి బాధ్యత ఇజ్రాయేలులదే, ఇప్పుడు సేవకుల బాధ్యత సంఘముదే. కాబట్టి మరి సంఘముగా మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ భారం ఎవరు మోయాలి? ఇప్పుడు ఆ గ్రామంలో ఎవరు ఉంటే వారు తీసుకోవాలి ఆ బాధ్యతని. ఆ గ్రామంలో ఎవరు ఉన్నా ఆ బాధ్యతని మరి వారు తీసుకునే వారిగా ఉండాలి. సామెతలు 3:9 కూడా చదవండి. సామెతలు 3వ అధ్యాయము 8 ఇవ్వాలంట. రాబడి అన్నాడు అక్కడ, నెల జీతం అని కూడా అనట్లా. ఏంటంటే చెప్పండి, అంటే రాబడి అనేది ఏ రకంగానన్నా రావచ్చు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఎలాగొచ్చింది? దోచుకున్నారు, కొల్ల సొమ్ము.
ఆ శత్రువుల కొల్ల సొమ్మంతా మీకు ఇస్తానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అది కూడా ఉంది, దానికి ఇంకో వచనం కూడా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఇంకో గంట పడుతుంది ఒక్కొక్క వచనం కొరకి మనం చెప్పుకుంటూ వెళితే. ఎందుకంటే శత్రువుల కొల్ల సొమ్మంతా ఎవరికి ఇస్తున్నాడు? ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు దానిని రాబడిగా ఇచ్చాడు. ఇప్పుడు అది వాళ్ళకి వచ్చిన రాబడా కాదా? అవునా? యుద్ధం చేసి ఆ రాబడి తెచ్చుకున్నారు. కాబట్టి ఈ రాబడి అంతట్లో ఏం చేయాలి? ప్రథమ ఫలాన్ని ఇచ్చారా? ఇప్పుడు వీళ్ళు రాబడిలో యోధులందరూ ఏం చేశారు? ప్రతిష్ఠితార్పణాలని దేవునికి మరి ప్రథమ ఫలముగా ఇచ్చారు. అంతేకాకుండా ఆస్తిలో కూడా ఇది చాలా కష్టం మనకి. ఏదో దశమ భాగం అంటే ఇస్తాం, 500 1000 అంటే ఇస్తాం, 5000 10,000 అంటే ఇస్తాం. ఆస్తిలో భాగం అంటే ఎలాగిస్తాం చెప్పండి? మరి మనం ఆస్తిలో ఒక భాగం అంటే ఇప్పుడు ఈ దోచుకున్న వీళ్ళందరూ వీళ్ళకి వచ్చిన రాబడి అది వాళ్ళ ఆస్తి. కానీ ఏం చేశారు? ఈరోజు మేము బ్రతుకున్నామంటే అది దేవుని కృప. యుద్ధానికి వెళ్ళొచ్చి మేము సజీవంగా ఉన్నామంటే, ఒక్కరం కూడా చావకుండా ఈరోజు మా కుటుంబంలో ఆరోగ్యంగా ఉన్నామంటే, ఎన్నో రోగాలు వస్తున్నాయి, ఎన్నో ప్రమాదాలు సంభవిస్తున్నాయి, కానీ అన్నిటి విషయాలలో కూడా ఈరోజు మేము సజీవంగా ఉన్నామంటే అది దేవుని కృప అని వారికి వచ్చిన ఆస్తిలో ఏం చేశారు చెప్పండి? ఇంకా ఒక భాగాన్ని ఇచ్చారు. అదే మనం చదువుకున్న గలతీలు. ఆ వాక్యోపదేశం పొందేవాడు వాక్యోపదేశకునికి ఏం చేయాలి చెప్పండి? మంచి పదార్థములన్నిటిలో ఒక భాగాన్ని ఇవ్వాలి. అది మంచే కాదా? వాళ్ళకు వచ్చిన రాబడి, వాళ్ళ ఆస్తిలో రాబడిలోనేమో దశమ భాగం ఇవ్వాలి, ఆస్తిలోనేమో ఒక భాగం. అది ఆది అపోస్తుల కాలంలో సువార్త పరిచర్య అవసరాన్ని బట్టి ఇవ్వాలి, ఊరికే ఇవ్వకూడదు. ఆ పరిచర్యలో ఉన్న అవసరతలను బట్టి ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా ఒక భాగాన్ని ఇచ్చి ఏం చేయాలి? యెహోవాను ఘనపరచాలి. అంటే దేవుని ఘనపరచడం అంటే కేవలం పెదవులతోటే ప్రార్థన చేయడం కాదు. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం ఎంతగా ఘనపరుస్తామో, మనము దేవుడు మనకు నియమించిన వాటిని ఇచ్చే విషయంలో కూడా ఇవ్వడం ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తున్నాం. ఏం చెప్పండి? దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని మనం కూర్చుంటే, ఆయన కృపను తలంచుకుంటే, ఒక భక్తుడు పాట రాస్తాడు, కృప తలంచగా మేళ్ళు యోచించగా నాగల మాగదు నిన్ను స్తుతింపక. జ్యోతిరాజు గారు చక్కని పాట రాస్తారు. అంటే ఆయన కృపను తలంచుకుంటే, ఆయన మేళ్ళని మనం తలంచుకుంటే అసలు నిజముగా ఆయనను స్తుతించకుండా ఘనపరచకుండా ఉండలేం. ఆ దేవుణ్ణి ఘనపరచాలి, రాజుని ఘనపరచాలి. నీతో గడిపే ప్రతి క్షణం అంటే ఆయన మేళ్ళని తలంచుకుంటున్నా కొద్దీ, కృపను తలంచుకుంటున్నా కొద్దీ ఘనపరచడం అంటే ఏంటి? కేవలం చప్పట్లు కొట్టడం, పాటలు పాడడం కాదు. దేవునికి ఇవ్వవలసిన వాటిని మన హృదయాన్ని ఇవ్వాలి, రాబడిలో భాగం ఇవ్వాలి, ప్రథమ ఫలాన్ని ఇవ్వాలి, ఆస్తిలో కూడా భాగాన్ని దేవునికి ఇచ్చే వారముగా మరి మనం ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంట? 10వ వచనంలో ఎప్పుడు ప్రథమ ఫలాన్ని ఇచ్చి, ఆస్తిలో భాగాన్ని ఇచ్చి, దేవునికి ఎంత ఇచ్చినా తక్కువే అని అన్న హృదయముతో మనం ఇచ్చినట్లయితే, ఇవ్వకపోతే అయ్యగారికి తెలుసు ఎట్లాగో నేను ఇన్ని ఎకరాల పొలం వేశానని ఎట్టాగైనా అడుగుతారు. అనుకొనిస్తే అభివృద్ధి రాదు. నిజంగా దేవుడు నా అంటే కృప చూపించి చక్కగా నాకు పంట ఇచ్చాడు, లేకపోతే చక్కగా నన్ను దీవించి నాకు ఇది ఇచ్చాడు అనుకొని అంటే దేవుని కృపను ఆయన మేళ్లను మీరు తలంచుకొని కృతజ్ఞతాపూర్వకముగా దేవుని ఘనపరచడం కొరకు ఇస్తే, అప్పుడు మన కొట్లలో ధాన్యం ఏముంటుందంటే చెప్పండి? సమృద్ధిగా ఉంటుంది. ద్రాక్షరసము గానుగలలో నుండి పొరలి పారుతూ ఉంటుంది. ఎంత పోసినా చెప్పండి ఇంకా మిగిలే ఉంటుంది, నిండుగా ఉంటుంది, పొంగి 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 పొరలిపోతూ ఉంటుంది. అంటే చూడండి, దేవుడు సమృద్ధి ఇచ్చేవాడే, కానీ ఆయన్ని గణపరిచే విధంగా మనం గణపరచలేకపోతున్నాం, ఆయనకి ఇవ్వాల్సిన విధంగా ఇవ్వలేకపోతున్నాం. మీకా గ్రంథంలో ఉంటుంది, ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను? వేలాది నదులంత విస్తార తైలం ఇచ్చినా ఎంత ఇస్తాడంట? తైలము అసలు అంత తీసుకొని రాగలమా? ముందు వేలాది నదులంతా, ఒక నదినే తీసుకొని రాలేవు దేవుని దగ్గరికి, కొన్ని వేల నదులంతా విస్తారమైన తైలము అంటే ఆ నూనెని నేను దేవుని దగ్గరికి తెచ్చిన. ఇంకోటి ఏంటి? వేలాది నదులంతా విస్తార తైలము, ఏడాది దూడలని. ఏడాది పాటలో ఉంటుంది కదా,
ఏడాది దూడలన వేలాది పొట్టేళ్ళన. ఎన్ని వేల పొట్టేళ్ళు ఇవ్వాలి, ఎన్ని దూడలు ఇవ్వాలి, ఎన్ని నదులంత తైలం నేను నా దేవునికి ఇవ్వాలి? ఆయన చేసిన ఉపకారాలకి మేళ్ళకి. నా కడుపున పుట్టిన నా జ్యేష్ఠ కుమారునిచ్చినా కూడా ఆయన చేసిన ఉపకారములకి మేళ్ళకి మనము కృతజ్ఞతలు చెల్లించుకోలేము. ఎప్పటికీ రుణస్థులమే. మనం ఎంత ఇచ్చినా దేవునికి మనం ఇంకా రుణస్థులమే. కానీ ఒక దశమ భాగములే మనం సరిగా ఇవ్వలేకపోతే ఇంకా అర్పణలు, స్వేచ్ఛార్పణలు, మరి ఈ రకముగా ఆస్తిలో భాగాలు నిజంగా దేవునికి మనం ఇవ్వడం మొదలు పెడితే దేవుడు తప్పకుండా దీవిస్తాడు మనల్ని. దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు, అభివృద్ధి దయచేస్తాడు. గుప్పిలు విప్పేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు, కానీ గుప్పిలు బిగబట్టే వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. అందుకనే మరి చూడండి, నిజంగా దేవుడు ఎన్నో విషయాలని ఎందుకు అక్కడ లేవీలకు ఎందుకు ఇవ్వాలి, దేవుని మందిరంలో ఎందుకు ఉంచాలి, ఆ సగం ఇజ్రాయేలులకు ఎలా ఇవ్వాలి, వాళ్ళు ఎలా స్వేచ్ఛార్పణలు తీసుకొచ్చారో ఆ లెక్క ఏంటి, ఎందుకు చెప్పండి. ఇన్ని రాయించారు అక్కడ. అవునా, తెచ్చుకున్నారు, సొమ్ము దోచుకున్నారు, అయిపోయిందా లేదా? ఒక్కొక్క లెక్క అక్కడ ఇంత ఇవ్వాలి అని ఈ అధ్యాయంలో ఎందుకు ఇంత వివరంగా రాసి పెట్టారు అంటే, ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో కూడా మనము ఖచ్చితంగా దేవునికి ఇవ్వవలసిన వాటిలో ఆ రోజు వాళ్ళు ఏ రీతిగా అయితే ఇచ్చి దీవెనలు పొందుకున్నారో ఈరోజు మనము కూడా అదే రీతిగా మరి ఇచ్చి అటువంటి దీవెనలు పొందుకోవాలని దేవుడు అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాసి ఉంచాడు. మరి మనము కూడా మన రాబడిలో ఆ దినమున వారికి వచ్చిన ఆ రాబడిలో కలిగిన ఆ యొక్క కొల్ల సొమ్ములో, దోపుడు సొమ్ములో దేవునికి ఇవ్వవలసినవి వారు ఇచ్చి ఎన్నో దీవెనలను మరి వారు పొందుకున్నారు. మరి ఈరోజు కూడా మనం అదే రీతిగా ఆయనకి ఇవ్వవలసిన దానిని ఇచ్చి ఆయన చేత గొప్ప అభివృద్ధిని పొందుకునే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్.